ఇలా వేల ఎకరాలను కొడంగల్ ప్రాంతంలోని రైతులను పొట్టగొట్టే విధంగా ఈరోజు ఫార్మా కంపెనీల పేరిట అక్రమంగా గుంజుకోవడాన్ని నిరసిస్తూ వారి యొక్క గ్రామాల్లో వాళ్ళు అధికారులను వ్యతిరేకించడాన్ని గ్రహించకుండా ఎందుకు అధికారుల మీద దాడులు జరుగుతున్నాయి, ఎందుకు రైతులు ఇంత తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నారు అనేసి ఆలోచన చేయకుండా బాధితులనే శిక్షించు ఈరోజు వారిని అరెస్టు చేయడమే కాకుండా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నరేందర్ రెడ్డి గారిని కూడా ఈరోజు అక్రమంగా ఈరోజు కేబీఆర్ పార్కులో వాకింగ్కి వచ్చినటువంటి ఎమ్మెల్యేను కూడా అరెస్టు చేసి ఈరోజు జైలుకు పంపే కుట్ర చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. తక్షణమే ఈ యొక్క అరెస్టులను ఖండించాలి, తక్షణమే వారిని కూడా విడుదల చేసి వారితో చర్చలు జరపాలి. ఏదైనా ఉంటే సామరస్యంగా రైతులకు చేస్తున్నటువంటి మేలు, వారికి జరుగుతున్నటువంటి మేలు వాళ్ళని మెప్పింపజేయాలి మీ యొక్క పాలన అనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేగాని అక్రమంగా అధికారం ఉన్నా అనేసి ఈరోజు అక్రమంగా కుర్చీలో కూర్చున్నాం అనేసి మీ ఇష్టానుసారంగా రైతుల భూములు లాక్కుంటే గనక ఇక్కడ ఉన్నటువంటి చైతన్యవంతమైన తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా ఈ రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ రైతు వ్యతిరేక రేవంత్ రెడ్డి పోకడలను తిప్పికొట్టే రోజులు మరీ ముందు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా రైతులకు క్షమాపణ చెప్పాలి, వారిని విడుదల చేయాలి. వారి యొక్క ఏదైతే గ్రామంలో వారి మీద అక్రమంగా రాత్రి 2 గంటలకు పోయి కరెంటు బంద్ చేసి మరి వాళ్ళ మీద దాడులు చేసుకుంటా ఈడ్చుకొచ్చి ఈరోజు పోలీస్ స్టేషన్లు తరలించిరో వారి యొక్క కుటుంబాలకు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఆ యొక్క కలెక్టర్కి ఉన్నది, అక్కడ ఉన్నటువంటి ఎస్పీ నారాయణ రెడ్డికి ఉన్నది, ఈ రేవంత్ రెడ్డికి ఉన్నది, రేవంత్ రెడ్డి యొక్క సోదరులకు కూడా ఉన్నదనేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా వేల ఎకరాలను కొడంగల్ ప్రాంతంలోని రైతులను పొట్టగొట్టే విధంగా ఈరోజు ఫార్మా కంపెనీల పేరిట అక్రమంగా గుంజుకోవడాన్ని నిరసిస్తూ వారి యొక్క గ్రామాల్లో వాళ్ళు అధికారులను వ్యతిరేకించడాన్ని గ్రహించకుండా ఎందుకు అధికారుల మీద దాడులు జరుగుతున్నాయి, ఎందుకు రైతులు ఇంత తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నారు అనేసి ఆలోచన చేయకుండా బాధితులనే శిక్షించు ఈరోజు వారిని అరెస్టు చేయడమే కాకుండా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నరేందర్ రెడ్డి గారిని కూడా ఈరోజు అక్రమంగా ఈరోజు కేబీఆర్ పార్కులో వాకింగ్కి వచ్చినటువంటి ఎమ్మెల్యేను కూడా అరెస్టు చేసి ఈరోజు జైలుకు పంపే కుట్ర చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. తక్షణమే ఈ యొక్క అరెస్టులను ఖండించాలి, తక్షణమే వారిని కూడా విడుదల చేసి వారితో చర్చలు జరపాలి. ఏదైనా ఉంటే సామరస్యంగా రైతులకు చేస్తున్నటువంటి మేలు, వారికి జరుగుతున్నటువంటి మేలు వాళ్ళని మెప్పింపజేయాలి మీ యొక్క పాలన అనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేగాని అక్రమంగా అధికారం ఉన్నా అనేసి ఈరోజు అక్రమంగా కుర్చీలో కూర్చున్నాం అనేసి మీ ఇష్టానుసారంగా రైతుల భూములు లాక్కుంటే గనక ఇక్కడ ఉన్నటువంటి చైతన్యవంతమైన తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా ఈ రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ రైతు వ్యతిరేక రేవంత్ రెడ్డి పోకడలను తిప్పికొట్టే రోజులు మరీ ముందు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా రైతులకు క్షమాపణ చెప్పాలి, వారిని విడుదల చేయాలి. వారి యొక్క ఏదైతే గ్రామంలో వారి మీద అక్రమంగా రాత్రి 2 గంటలకు పోయి కరెంటు బంద్ చేసి మరి వాళ్ళ మీద దాడులు చేసుకుంటా ఈడ్చుకొచ్చి ఈరోజు పోలీస్ స్టేషన్లు తరలించిరో వారి యొక్క కుటుంబాలకు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఆ యొక్క కలెక్టర్కి ఉన్నది, అక్కడ ఉన్నటువంటి ఎస్పీ నారాయణ రెడ్డికి ఉన్నది, ఈ రేవంత్ రెడ్డికి ఉన్నది, రేవంత్ రెడ్డి యొక్క సోదరులకు కూడా ఉన్నదనేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.